రామ్, ఎగ్జాక్ట్ లొకేషన్ తెలియకపోయినా ఏ ఏరియాలో ఉందో తెలుస్తుంది కదా? సార్, ఇప్పుడే చెక్ చేస్తాను. ఓ మై గాడ్, రామ్ ఏమైంది? సార్ లొకేషన్ రోడ్ నెంబర్ 3లో చూపిస్తుంది. అంటే మన ఏరియానే. సార్, మనం వెతుకుతున్న వాళ్ళు ఈ ఏరియాలోనే ఉన్నారంటే రోడ్ సైడ్ ఉన్న అన్ని వెహికల్స్ ని చెక్ చేయమని చెప్తాను సార్. నో రాథోడ్, వాళ్ళు రోడ్డు మీదే ఉంటారన్న గ్యారంటీ లేదు. మనల్ని అబ్జర్వ్ చేయడానికి ఈ చుట్టుపక్కలే ఇల్లు రెంట్ తీసుకొని కూడా ఉండొచ్చు. అవును సార్. మరి ఇప్పుడు ఆవిడ ఎవరు, ఎక్కడున్నారో ఎలా తెలుస్తుంది సార్? ఓపికతో వెయిట్ చేయాలి రాథోడ్. ఖచ్చితంగా మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తారు, అప్పుడు లొకేషన్ తెలుసుకోవచ్చు. రామ్, ఇవాళ మా ఇంట్లో ఫంక్షన్ ఉంది. ఖచ్చితంగా ఆ లేడీ మళ్ళీ ఫోన్ ఆన్ చేస్తుంది. నువ్వు అలర్ట్గా ఉండు. ఓకే సార్. ఏ చిన్న యాక్టివిటీ ఉన్నా నాకు కాల్ చేయి. షో సార్. ఎవరు నువ్వు? ఎందుకు నా ఫ్యామిలీ చుట్టూ ఉంటున్నావు? ఎందుకు నువ్వెవరో తెలియకుండా జాగ్రత్త పడుతున్నావు? హూ ఆర్ యూ? ఇది ఇల్లు అనుకున్నావా, చేపల మార్కెట్ అనుకున్నావా? అలా అరుస్తున్నావు ఏంటి మను? నా విజయాన్ని నీతో కలిసి పంచుకుందామని నేనొస్తే నువ్వు అలా తిడుతున్నావేంటి? అబ్బో, పంచుకునే అంతగా ఏం సాధించావు? అప్పుడే మర్చిపోయావా? బాగా ఇప్పుడు నాకు అరుంధతి నగలిస్తుంది కదా. ఒకసారి థింకర్ దానా, అది నీకు పర్మనెంట్ గా ఇవ్వడం లేదు. ఇచ్చినట్టే ఇచ్చి వెనక్కి తీసుకుంటుంది. మళ్ళీ వాటిని జాగ్రత్తగా తీసుకొని కబోర్డ్ లో పెట్టుకుంటుంది. దానికెందుకు తెగ సంబరపడిపోతున్నావు? భాగి తీసుకోవడానికైనా నేనివ్వడానికైనా నగలుండాలి కదా మను. ఏంటి ఏమంటున్నావు? నగలు ఉండవా? మరి ఏమైపోతాయి? అమ్మో, నగల దొంగతనం ప్లాన్ గురించి మనుకి చెప్తే ఖచ్చితంగా వాట అడుగుతుంది. ఎందుకైనా మంచిదే, చెప్పకుండా ఉండడమే బెటర్. బాగి అడక్కముందే నేనే వెళ్ళి కబోర్డ్లో పెట్టేస్తాను. అప్పుడు బాగి గెలిచినట్టు కాదు కదా. అందుకే అలా అన్నాను. చిత్ర, 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 వస్తున్నా. పాపం గుప్తా గారు బాగి ఒక్కదాన్ని చేసి ఆడుకుంటున్నారు. నా కానీ శక్తులు తిరిగి రావాలి. వీళ్ళందరి పని చెప్తాను అసలు. అటుల చేయుదు అనే నీకున్న శక్తులు కాస్త హరించినవి. పద, అదిగదిగో నగలు తెచ్చేసినట్టుంది. పద వెళ్దాం. హాయ్ బాగి. బాగి, 6 నగలిస్తున్నావా? అవునండి. బావగారు, నగల గురించి మీరేం టెన్షన్ పడకండి. నా నగల్లానే జాగ్రత్తగా చూసుకుంటాను. అవసరం లేదు. 6 ఒక్క నగల్లాగా చూసుకుంటే చాలు. వడ్డాణముందా? చోకర్, లాంగ్ చైన్, బుట్ట కమ్మలు అన్నీ ఉన్నాయి కదా. ఏమైనా మిస్ చేసావా? లేదు. థ్యాంక్స్, నగలు ఇచ్చేస్తున్నందుకు. హలో, ఇస్తున్నందుకు అని చెప్పాలి. ఎందుకంటే రిసెప్షన్ అవ్వగానే తిరిగి తీసుకుంటా కాబట్టి.
చైన్లో లింక్ మిస్ అయింది, నెక్లెస్ కింద పడిపోయిందని కథలు చెప్పాలని చూస్తే నువ్వు నాలో ఇంకో భాగ్యం చూస్తావు. అది నీకు అస్సలు మంచిది కాదు. కావాలంటే మను నడుగు చెప్తుంది. హే, ఏంటి? ఇవి 6 ఒక్క నగలు, ఆయన జ్ఞాపకాలు. వీటికేమైనా జరిగితే ఇద్దరినీ వదలను. నా గురించి చిత్రకి తెలియకపోవచ్చు మను, కొంచెం నువ్వు చెప్పు. నాతో ఆడినట్టు 6 ఒక్క వస్తువులతో ఆడితే రఫ్ ఆడిస్తానని. ఎంత పొగరా భాగ్యకి! నిన్ను నన్ను కలిపి ఇద్దరిని బెదిరిస్తుందా? ఆరిపోయే దీపానికి వెలుగు ఎక్కువ అంటారు కదా. ఇవాళ రాత్రి చావడానికి ఇన్ని మాట్లాడుతుంది. బాగున్నాయి కదా? గుప్తా గారు, మను ఏం ప్లాన్ చేస్తుందో తెలియట్లేదు. మీ పవర్స్ నాకు ట్రాన్స్ఫర్ చేయగలరా? మనోహర్ ఏమో అమరే నన్ను రిసెప్షన్ పిలుస్తాడు, రెడీగా ఉండమని చెప్పింది. కానీ ఇప్పటి వరకు అమర్ నుంచి కాల్ రాలేదు. ఇంత జరిగాక తన పిల్లలకు నువ్వు ప్రమాదం అని తెలిసాక కూడా అమర్ నిన్ను రిసెప్షన్కి ఎందుకు పిలుస్తాడు రణవీర్? అంజలిని కిడ్నాప్ చేయడానికి మనం వేరే ప్లాన్ ఏమైనా ఆలోచించాలి. లేదు, వేరే దారి లేదు లాయరు. మనోహర్ చెప్పినట్టు రిసెప్షన్లో అయితేనే మన పని సులువు అవుతుంది. మరి ఇప్పుడు ఏం చేద్దాం? మనోహర్కి ఫోన్ చెయ్యి, అక్కడి పరిస్థితి ఏంటో చెప్తుంది. అమర్కి తన మీద అనుమానం వచ్చినప్పటి నుంచి మనోహరి చాలా జాగ్రత్త పడుతుంది. తను మాట్లాడాలనుకున్నప్పుడు మాత్రమే ఫోన్ ఆన్ చేస్తుంది. మరి ఏమీ తెలియకుండా ఏం చేయకుండా ఎంతసేపు ఉంటావు? హలో మనోహరి, నీ ఫోన్ కోసం వెయిట్ చేస్తున్నాను. అవునా, ఏమైంది? అమర్ రిసెప్షన్కి నన్ను పిలవలేదు.